ఒకప్పుడు ఆహ్, ఎంత పెద్ద కుటుంబం అంటే అంత గొప్ప. ఇప్పుడు ఎంత చిన్న కుటుంబం గాదు, సింగిల్‌గా బతకడం గొప్పగా ఫీల్ అవుతున్న రోజులు. ఈ పరిణామాలతో ఏమవుతుందంటే, అంటే ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు సింగిల్‌గా బతుకుతా ఎంజాయ్ చేద్దాం జీవితాన్ని అనుకుంటున్నారు. అయితే వీళ్ళు చనిపోయినప్పుడు ఆ ఆస్తులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. ఆస్తి మాదంటే మాదంటూ అటు అమ్మ వాళ్ళ వైపు, ఇటు నాన్న వాళ్ళ వైపు అడుగుతున్నటువంటి రోజులు. దాంతో కోర్టులకి తిప్పలవుతున్నాయి. ఇప్పుడు ఒక ఆస్తి మగవాడికెంత, ఆడవాళ్ళకెంత ఇట్లాంటి లెక్కలన్నీ ఉన్నాయి. కొడుక్కెంతొస్తది, కూతురికెంతొస్తది ఇట్లాంటియన్నీ. ఇవి కాకుండా ఇప్పుడు వీళ్ళదైతే ఎవరికి పంచాలి అన్నటువంటిది సమస్యొస్తుంది. దీంతో సుప్రీంకోర్టు ఒక రిక్వెస్ట్ చేస్తుంది మహిళలకి. సొంతంగా ఆస్తులు ఆర్జించిన వివాహిత హిందూ మహిళలు భర్త లేకపోతే, పిల్లలు లేకపోతే వీలునామా రాయండి అని సుప్రీంకోర్టు సూచించింది. తద్వారా భవిష్యత్తులో ఎట్లాంటి వివాదాలు, వ్యాజ్యాలు తలెత్తకుండా ఉంటాయని చెప్పుకొచ్చింది. మహిళలు సొంతంగా ఆస్తులు ఆర్జిస్తారు. హిందూ వారసత్వ చట్టం 1956 రూపొందించేటప్పుడు ఊహించలేదు ఇట్లా సొంతగా సంపాదిస్తారని. గత కొన్ని దశాబ్దాలుగా మహిళలు పురోగతి సాధించారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తూ సొంతగా ఆస్తులు సంపాదించుకున్నారు. భర్త చనిపోయి పిల్లలు లేకుండా హిందూ మహిళ మరణిస్తే ఆమె ఆస్తులు భర్త వారసులకు వెళ్తున్నాయి. ఇది మహిళల తల్లిదండ్రుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది అంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం పేర్కొంటూ చట్టంలోని సెక్షన్ 15(1)(b)ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఈ సెక్షన్ ప్రకారం పెళ్ళైన హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే తల్లిదండ్రుల కంటే ముందు భర్త వారసులకు ఆమె ఆస్తిని పంచుతారు. పిటిషన్ దాఖలు చేసి న్యాయవాది సెక్షన్ 15(1)(b) ఏకపక్షంగా ఉందని, రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఒకవేళ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే సంబంధిత పక్షాలు వ్యాజ్యం దాఖలు చేసే ముందు మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది.